నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవాబుపేట పరిధిలోని ఎస్ఐలు, ఎక్సైజ్ సీఐ, మద్యం షాపు యజమానులు, బార్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని అన్నారు. అన్ని సమస్యలకు మూలం మద్యం కనుక మద్యం అమ్మకందారులు ప్రభుత్వం నిర్ణయించిన సమయాల్లోనే విక్రయాలు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని, ఆ రోజు పట్టుబడిన వారికి 10,000 రూపాయలు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. రేపు రాబోయే 31st నైట్ సందర్భంగా ఈరోజు మేము మరియు మన 1 టౌన్ ఎక్సైజ్ సిఐ గారు రమేష్ బాబు సారు, ఎక్సైజ్ ఎస్ఐ గారు అందరం కూడా కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాం. ఈరోజు అందరిని కూడా షాపు ఓనర్స్ని, బారు ఓనర్స్ని కూడా, వైన్ షాప్ ఓనర్స్, బారు ఓనర్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. టైం నిబంధనలు కంపల్సరీగా పాటించాలి. నిబంధనలు పాటించకపోతే మటుకు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే నైటు ప్రతి షాప్ ముందు కూడా వాచ్మెన్ ఉండాలి. 3వ పాయింట్ వచ్చేసి సీసీ కెమెరాలు ఏర్పరచాలి. అలా కాకుండా కానీ నైట్ కానీ ఎవరైనా అమ్మినా, ఉదయం 10 గంటలకు అమ్మినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడానికి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వెనుకాడదని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజాశ్రేయస్ దృష్టిలో పెట్టుకొని దానికి కూడా ప్రతి నేరానికి ముందు మూలం కాబట్టి దాన్ని కంట్రోల్ చేసి ప్రజాసేవ సర్వీస్ కోసం టైం బౌండ్ పాటిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వైన్ షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 10 గంటల వరకు, బార్లు ఉదయం 10 గంటల నుంచి నైటు 12 గంటల వరకు. అలా కాకుండా కానీ ఎక్స్ట్రా టైం కానీ ఉదయం కానీ తీస్తే మటుకు జాయింట్ ఆపరేషన్ చేసి చర్య తీసుకోవడం జరుగుద్ది. ఇవి మా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైతే బార్ ఓనర్లు, వైన్ షాప్ ఓనర్స్ ఉన్నారో సహకరించవలసిందిగా కోరుచున్నాం. మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 31st నైట్ ఎవరైనా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగితే మటుకు చాలా ఇబ్బందులు పడతారు. మొత్తం అన్ని స్టేషన్ పరిధిలో అన్ని ఏరియాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక్కొక్క స్టేషన్కి 5 సార్ల డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు ఉంటాయి. పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా మరియు ఆ రోజు వరకు 6 నెలలు జైలు శిక్ష. మిగతా రోజులైతే 10,000 ఫైన్ కడితే సరిపోద్ది. కానీ ఆ రోజు దొరికిన వాళ్ళు మటుకు 10,000 రూపాయలు జరిమానా, దాంతోపాటుగా 6 నెలలు జైలు శిక్ష కూడా విధించడం చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి తమ కుటుంబ సభ్యులతోనే పండగ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 31st నైట్ సేమ్ టైం ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఎలా ఉంటే అలా మలుచుకోవాలి. ఇంకా మనకి 4 రోజులు టైం ఉంది కాబట్టి ఏ ఉత్తర్వులైనా రావచ్చు. గవర్నమెంట్ నిబంధనలకు విల్లంగా చేస్తే మటుకు షాపుల మీద రైళ్లు చేయడం జరుగుద్ది. అలాగే ఎవరైనా ముందే తీసుకెళ్ళి దాచిపెట్టుకొని అవుట్కట్స్లో కూర్చొని తాగుతూ ఉంటే మటుకు అవన్నీ ప్లేసులు మేము గుర్తించాము. స్పెషల్ రైడ్ చేయడం జరుగుతుంది. అలానే పోలీసులకి, నెల్లూరు పోలీసులు సహకరించవలసిందిగా ప్రజలను కోరుతున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.